Hi friends, welcome to BVR English. This is conjunctions part 7 video. Today we are going to discuss correct usage of some important conjunctions. అందులో మనకి యాజ్ వెల్ యాజ్ గురించి, యాజ్ లాంగ్ యాజ్ లేదా సో లాంగ్ యాజ్ గురించి, అలాగే యాజ్ సూన్ యాజ్, నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, వీటి గురించి మనం కరెక్ట్ యూసేజ్ ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే, యాజ్ వెల్ యాజ్ మనము బట్ ఆల్సో ఆర్ ఇన్ ఎడిషన్, తెలుగులో అలాగే అనే అర్థంలో యూజ్ చేస్తాం. షీ ఈజ్ గ్రీడీ యాజ్ వెల్ యాజ్ డిజానెస్ట్, ఆమె డిజానెస్ట్ అలాగే గ్రీడీ అనే అర్థంలో యూజ్ చేస్తాం. ఆమె అవినీతిపర్రాలు అలాగే ఆమె ఆశపర్రాలు కూడా, ఆ విధంగా మనం అర్థం వచ్చేలా యూజ్ చేస్తాం. అంటే బట్ ఆల్సో అలాగే, ఇన్ ఎడిషన్ దాంతోపాటు అనే అర్థంలో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం యాజ్ వెల్ యాజ్ గురించి చూసినట్లయితే, ద వర్బ్ ఆల్వేస్ మస్ట్ అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్ వెన్ టూ సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై యాజ్ వెల్ యాజ్. ఎప్పుడైనా రెండు సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ చేత జాయిన్ చేయబడితే అప్పుడు మనం ఫస్ట్ వర్బ్ను బేస్ చేసుకుని ఇక్కడ వర్బ్ ఫామ్ని యూజ్ చేయాలి, అంతేగాని అక్కడ ఉన్న వర్బ్ను బట్టి మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏ విధంగా వస్తాయో ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే జాన్ యాజ్ వెల్ యాజ్ మేరీ వాంట్ టు డ్రాప్ ద కోర్స్. జాన్ యాజ్ వెల్ యాజ్ మేరీ వాంట్స్ టు డ్రాప్ ద కోర్స్. ఇక్కడ మనం వాంట్ అని యూజ్ చేసాం ఫస్ట్ సెంటెన్స్లో, అది జాన్ రెఫర్ చేస్తుంది. అయితే ఇక్కడ జాన్ యాజ్ వెల్ యాజ్ మేరీ ఉంది కదని మనము ప్లూరల్ వర్బ్ యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనము వర్బ్ని యూజ్ చేయాలి. ఈ విధంగా యూజ్ చేస్తే అది ఇన్కరెక్ట్ అవుతుంది. ఇలా మనం ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్ యూజ్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి బోత్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెనాట్ బి యూజ్డ్ టుగెదర్. ఎప్పుడు కూడా మనం బోత్ని యాజ్ వెల్ యాజ్ని కలిపి ఉపయోగించకూడదు. సోనీ స్పీక్స్ బోత్ హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అని మనకి ఎప్పుడైనా సెంటెన్సెస్ ఇవ్వచ్చు. కాబట్టి మనం ఇప్పుడు కూడా అలా యూజ్ చేయకూడదు. కరెక్ట్ యూసేజ్ ఏంటంటే సోనీ స్పీక్స్ హిందీ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా మాట్లాడుతుంది అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ నుంచి ఏ విధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తాయని మనం చూద్దాం. షీ డ్రాస్ యాజ్ వెల్ యాజ్ డిజైన్స్ క్లోత్స్. ఇక్కడ సెంటెన్స్లో మనకి కరెక్షన్ ఉంది. ఏంటంటే అది మనం ఫస్ట్ వర్బ్ 1 ప్లస్ ఎస్ఆర్ఎస్ వర్బ్కి ఎస్ చూస్తుంది. ఓకే, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. కానీ యాజ్ వెల్ యాజ్ తర్వాత మనం అదే వర్బ్ని ఎస్ చేర్చి ఉపయోగించకూడదు. ఏ విధంగా ఉపయోగించాలంటే వర్బ్ 1కి ఐఎన్జీ ఫామ్, అంటే మనం V4 అని చెప్పుకున్నాం. అలాగే దానిని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఆ ప్రెజెంట్ పార్టిసిపుల్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. షీ డ్రాస్ యాజ్ వెల్ యాజ్ డిజైనింగ్ క్లోత్స్. ఈ విధంగా మనం యూజ్ చేసినట్లయితే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆ విధంగా మనం యూజ్ చేయాలి. అయితే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ టు క్లీన్ ద ఫ్లోర్ యాజ్ వెల్ యాజ్ టు కుక్ ఫుడ్. ఇలా మనం వెర్బ్ 1 యూజ్ చేసినప్పటికీ కూడా అది రాంగ్ అయింది. ఎందుకు అయిందంటే ఇక్కడ మనం ఐ హ్యావ్ ప్లస్ V1 అనే ఫార్మేట్లో మనం ఈ సెంటెన్స్ ఉంది కాబట్టి, ఇటువంటి ఫార్మేట్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం వర్బ్ 1 మనం యూజ్ చేస్తే రాంగ్ అవుతుంది. లేదంటే ఇక్కడ ఎలాగా 2 ప్లస్ V1 అంటే దీన్ని మనం 2 ఇన్ఫినిటివ్ వర్బ్ అంటాం. అంటే ఇక్కడ మనం 2 ఇన్ఫినిటివ్ వర్బ్ కూడా యూజ్ చేయకూడదు. ఏ విధంగా యూజ్ చేయాలి? ఐ హ్యావ్ టు క్లీన్ ద ఫ్లోర్ యాజ్ వెల్ యాజ్ కుకింగ్ ఫుడ్. ఇలా యూజ్ చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ చెప్పుకున్న విధంగా యూజ్ చేసినా కూడా అది రాంగ్ అయింది. మరి ఎలా అయితే కరెక్ట్ అవుతుందంటే ఐ హ్యావ్ టు క్లీన్ ద ఫ్లోర్ యాజ్ వెల్ యాజ్ కుక్ ఫుడ్ కరెక్ట్. అంటే దీన్ని మనం 2తో యూజ్ చేయకుండా, అలాగే ప్రజెంట్ పార్టిసిపుల్ లాగా యూజ్ చేయకుండా మనం బేర్ ఇన్ఫినిటివ్ అంటారు దీన్ని. అంటే వెర్బ్ 1 దానికి ముందు ఎటువంటి 2 ఉండదు, దాన్ని మనం ఇలా యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ కుక్ ఫుడ్ అని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా యూజ్ చేస్తే అది కరెక్ట్. నెక్స్ట్, రవి యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ చేత జాయిన్ చేయబడ్డాయి. మనం ఫస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఇక్కడ వర్బ్ రాయాలి, కానీ మనకి ఇమీడియట్గా ఉన్నటువంటి అక్కడ సబ్జెక్ట్ని మనం తీసుకోకూడదు. ఇలా రాస్తే అది రాంగ్ అవుతుంది. రవి
యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆ విధంగా మనం చూసుకోవాలి తప్ప ఇక్కడ మనం సెకండ్ సబ్జెక్ట్ని మనం బేస్ చేసుకోకూడదు. ఓకే, తెలుగులో కూడా మనం చెప్పేటప్పుడు రవి తన ఫ్రెండ్స్తో పాటు వచ్చాడు అని అంటాం, లేదంటే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్తాం, కానీ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పము, ఎందుకంటే రవి గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం యాజ్ లాంగ్ యాజ్ లేదా సో లాంగ్ యాజ్, యాజ్ లాంగ్ యాజ్ లా సో లాంగ్ యాజ్ రెండు కూడా ఒకటే, రెండు కూడా ఇంటర్చేంజబుల్. మనం ఒక రకంగా ఒకదాని బదులు ఒకటి యూజ్ చేయవచ్చు, అయితే చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, చూద్దాం. రెండు కూడా ఏం చేస్తాయంటే డినోట్స్ టైమ్ డ్యూరింగ్ విచ్ ఎన్ యాక్షన్ అక్కర్స్, ఒక సమయంలో జరిగినటువంటి పని గురించి చెప్తుంది. ఓకే, సైమల్టేనియస్గా జరిగినటువంటి యాజ్ లాంగ్ యాజ్ గురించి చెప్తుంది అనమాట, ఎంత కాలంలో ఒక పని జరిగింది అనే విషయంలో చెప్తుంది అనమాట. అలాగే యాజ్ లాంగ్ యాజ్ యూజ్డ్ టు కన్వే అఫర్మేటివ్ సెన్స్, సో లాంగ్ యాజ్ యూజ్డ్ టు కన్వే బోత్ అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ సెన్స్. యాజ్ లాంగ్ యాజ్ని ఇప్పుడు మనం యూజ్ చేస్తామంటే పాజిటివ్ సెన్స్ కోసం, అఫర్మేటివ్ సెన్స్ అంటే పాజిటివ్ సెన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. సో లాంగ్ అనేది మనం ఏంటంటే పాజిటివ్ సెన్స్ అండ్ నెగిటివ్ సెన్స్ కోసం, రెండింటి కోసం కూడా మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ నోబడీ కెన్ ఐ ద ఆర్గనైజేషన్. సో ఇది పాజిటివ్ సెన్స్. ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ద ప్రెసిడెంట్, ఇక్కడ పాజిటివ్గా ఇది ఉంది కాబట్టి అఫర్మేటివ్ సెన్స్ లేదా పాజిటివ్ సెన్స్ అంటాం. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ద ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం, ఉన్నంత సమయం, నోబడీ కెన్ ఐ ద ఆర్గనైజేషన్, ఎవరు కూడా ఆర్గనైజేషన్ వైపు చూడలేరు, కన్నెత్తి చూడలేరు, లేదంటే దాన్ని ట్యాకిల్ చేయలేరు, ఆ విధంగా మనం చెప్తున్నాం. అయితే ఇది పాజిటివ్ సెన్స్లో యూజ్ చేసాం. సో లాంగ్ యాజ్ హీ డస్ నాట్ గివ్ మీ మై షేర్, నా షేర్ని నాకు అతడు ఇవ్వనంత వరకు, ఐ విల్ నాట్ టాక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడను. సో ఈ విధంగా నెగిటివ్ సెన్స్లో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ ఫ్రేజ్ మనం, ఈ సెంటెన్స్, ఈ క్లాజ్ మనం తీసుకున్నట్లయితే ఇది నెగిటివ్ సెన్స్లో ఉంది. సో ఈ విధంగా మనం సో లాంగ్ యాజ్ని పాజిటివ్ కోసం యూజ్ చేస్తాం, యాజ్ లాంగ్ యాజ్ని పాజిటివ్ కోసం యూజ్ చేస్తాం, సో లాంగ్ యాజ్ని మనం బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే యాజ్ సూన్ యాజ్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ టూ యాక్షన్స్ టేకింగ్ ప్లేస్ సైమల్టేనియస్లీ, ఒకే సమయంలో జరిగిన రెండు యాక్షన్స్ గురించి యాజ్ సూన్ యాజ్ అనేది మనకు చెప్తుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్లోనా, పాస్ట్ టెన్స్లోనా అండ్ ఫ్యూచర్ టెన్స్లో కూడా మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి 3 టెన్సెస్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలమో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. యాజ్ సూన్ యాజ్ హీ సీస్ అదర్ చిల్డ్రన్ హీ బికమ్స్ ప్లేఫుల్. As soon as he saw other children, he became playful. As soon as he will see other children, he will become playful. ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి టెన్స్ని బట్టి ఇక్కడ టెన్స్ కూడా మనం ఆ విధంగా యూజ్ చేయాలి. వీటిని మనకి మిస్ మ్యాచ్ చేసి మనకి ఒకవేళ కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ మనకి ఇవ్వడానికి కూడా జరుగుతుంది, కాబట్టి మనం ఈ విధంగా ఉపయోగిస్తారని మనం గమనించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే టూ యాక్షన్స్ మే కన్సర్న్ ద సేమ్ సబ్జెక్ట్ ఆర్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. మనకి ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయం చెప్పొచ్చు, లేదంటే రెండు సబ్జెక్ట్స్ ఉండొచ్చు, రెండు పనుల గురించి కూడా చెప్పవచ్చు. ఏ విధంగా అంటే యాజ్ సూన్ యాజ్ మై ఫాదర్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద ఆఫీస్ నుంచి మా ఫాదర్ రాగానే మై మదర్ గెట్స్ ద టీ, మా మదరు టీ తీసుకొస్తుంది, టీ తనకిస్తుంది, ఆ విధంగా మనం చెప్పవచ్చు. సో ఒక యాక్షన్ జరగగానే ఇక్కడ సబ్జెక్ట్ మై ఫాదరు, ఇక్కడ మై మదరు, టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్, అలాగే టూ డిఫరెంట్ యాక్షన్స్ కూడా. సో ఆ విధంగా మనం ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అది యాజ్ సూన్ యాజ్ గురించి. నెక్స్ట్ మనం నో సోనర్ దాన్, మనకి ఇక్కడ నో సోనర్తో పాటు ఎప్పుడు కూడా మనం దాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి, దాన్ మాత్రం మనం యూజ్ చేస్తాం. నో సోనర్ దాన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డినోట్ సైమల్టేనియస్ యాక్షన్స్. మనం నో సోనర్ దాన్ని, హార్డ్లీ వెన్ని, స్కేర్స్లీ వెన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు కూడా మనకి సైమల్టేనియస్ యాక్షన్స్ గురించి చెప్తాయి. ఒకేసారి అంటే ఇది జరగగానే అది జరిగింది, అది ఇంకా జరిగిందో లేదో ఇది ఇంకోటి జరిగింది అనే విషయంలో మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్. ఒక రకంగా మనం నో సూనర్ దాన్ని యాజ్ సూన్ యాజ్కి నెగిటివ్ ఫామ్గా చెప్పొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్, ఇది కూడా మనం అన్ని టెన్సెస్లో యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నో సోనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్ దాన్ హీ బికమ్స్ ప్లేఫుల్.
ఓకే, ఇక్కడ మనం చెప్పాం కదా, అక్కడ ఇదే ఎగ్జాంపుల్ని మనము పాజిటివ్ సెన్స్లో నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నో సూనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్ దాన్ హీ బికమ్స్ ప్లేఫుల్. నో సూనర్ డూ ఐ సీ అదర్ చిల్డ్రన్ దాన్ ఐ బికమ్ ప్లేఫుల్. నో సూనర్ డిడ్ హీ సీ అదర్ చిల్డ్రన్ దాన్ హీ బికేమ్ ప్లేఫుల్. నో సూనర్ హ్యాడ్ హీ సీన్ అదర్ చిల్డ్రన్ దాన్ హీ బికేమ్ ప్లేఫుల్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి నో సూనర్ ఎప్పుడు కూడా బిగినింగ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్వర్షన్ అనేటువంటి ప్రిన్సిపల్ని మనం ఫాలో అవుతాం. ఇన్వర్షన్ అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఏమీ లేదు, ముందు వెర్బ్ వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ మెయిన్ వెర్బ్ వస్తుంది, అంతే. సో దాన్ని మనం ఇన్వర్షన్గా చెప్పుకోవచ్చు. ఆ ఇన్వర్షన్ అనేది ఇక్కడ మనం ఫాలో కావాలి. అంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్కి ఎస్ వస్తే ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి మనం ఐ, వి, యు, దే ఇటువంటి సబ్జెక్ట్స్ అయితే డూ యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం రాస్తాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈ విధంగా, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్స్ మనకి ఐడియా ఉన్నట్లయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ అనేటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం ఈజీగా సెలెక్ట్ చేయగలం లేదా చూస్ చేసుకోగలం కరెక్ట్ ఆన్సర్ని లేదా ఇన్కరెక్ట్ ఆన్సర్ని. సో ఈ విధంగా మనకి ఐడియా ఉండాల్సి ఉంటుంది. సో మనం నో సూనర్ నుంచి మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే, నో సూనర్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఫస్ట్ మనం నో సూనర్ అనే అర్థం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అంతా కూడా మనం చెప్పింది నో సూనర్ డస్ హీ సీ అదర్ చిల్డ్రన్. అతడు ఇంకా పిల్లలు చూసాడో లేదో హీ బికమ్స్ ప్లేఫుల్. అతడు చాలా ఫన్నీగా లేదంటే హ్యూమరస్గా సరదాగా అయిపోతాడు అని అర్థం అనమాట. సో ఆ విధంగా అలా జరిగిందో లేదో ఇలా జరిగింది అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. నో సూనర్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, మేము ఇంకా ఇంటి నుంచి బయటకు వచ్చామో లేదో ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వర్షం ప్రారంభమైంది. ఇక్కడ రాంగ్ ఇది. ఎందుకంటే నో సూనర్ ఆల్వేస్ ఫాలోస్ దాన్. దాన్ అనేది ఎప్పుడు కూడా వస్తుంది కాబట్టి మనం దాన్తో పాటు యూజ్ చేయాలి. నో సూనర్ డిడ్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ దాన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఈ విధంగా మనం కరెక్ట్ సెంటెన్స్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్లో ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మనం హార్డ్లీ వెన్ ఆర్ స్కేర్స్లీ వెన్. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ రెండు కూడా మనం సైమల్టేనియస్ యాక్షన్స్ని యూజ్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఎప్పుడు కూడా హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ ఎప్పుడు కూడా ఫాలో అవుతాయి. నాట్ దాన్. ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లో ఇవి ఈ విధంగా మనకి ముందుగా చెప్పిన విధంగా నో సూనర్తో దాన్ వస్తుంది, వీటితో పాటు వీటితో మనకి వెన్ వస్తుంది. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్ ఇవి చాలా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో మనకి ఏంటంటే చాలా వరకు ఇవి మిస్ మ్యాచ్ చేసి మనకి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఐ హ్యాడ్ హార్డ్లీ కాల్డ్ మై మదర్ వెన్ షీ కేమ్. ఇక్కడ హార్డ్లీతో ఏమి ఇచ్చాడు, వెన్ ఇచ్చాడు. ఓకే, ఎగ్జాంపుల్ ఆ విధంగా మనం కరెక్ట్గా రాసాం. షీ హ్యాస్ స్కార్స్లీ ఫినిష్డ్ ద వర్క్ వెన్ షీ టుక్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా మనం హార్డ్లీతో, స్కార్స్లీతో మనం వెన్ యూజ్ చేస్తాం. ఇది కరెక్ట్ యూసేజ్. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఫాలోస్ ఫర్ ఎంఫసిస్. ఎంఫసిస్ కోసం ఏదైనా విషయాన్ని మనం కొంచెం ఫోకస్డ్గా లేదా స్ట్రెస్ ఇచ్చి చెప్పాలనుకున్నప్పుడు మనం సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేస్తాం. ఈ విధంగా హార్డ్లీ అని యూజ్ చేస్తాం. అయితే అప్పుడు మనం పైన చెప్పుకున్న విధంగా ఇన్వర్షన్ ముందు హెల్పింగ్ వెర్బ్ రాసి, తర్వాత సబ్జెక్ట్ రాసి, తర్వాత మెయిన్ వెర్బ్ రాస్తాం. ఈ విధంగా మనం ఇన్వర్షన్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే ఈ హార్డ్లీ, స్కేర్స్లీ లేదా నో సూనర్ వచ్చి సెంటెన్స్ బిగినింగ్లో వచ్చినప్పుడు మనం ఇన్వర్షన్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో హార్డ్లీ హ్యాడ్ ఏ కాల్డ్ మై మదర్ వెన్ షీ కేమ్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. స్కేర్స్లీ హ్యాడ్ షీ ఫినిష్డ్ ద వర్క్ వెన్ షీ టుక్ బ్రేక్ఫాస్ట్. ఇవి మనకి ఈ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ లేకుండా క్వశ్చన్స్ ఇచ్చి కరెక్ట్ చేయమనొచ్చు, లేదంటే ఇన్వర్షన్ లేకుండా ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్ అని కూడా మనకి ఇవ్వచ్చు. సో ఆ విధంగా మనం చూసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. క్వశ్చన్స్ చూడండి. మై సన్ హ్యాడ్ హార్డ్లీ ఈటెన్ ద ఫుడ్ సో హీ వెంట్ టు ప్లే. ఒక్కొక్కసారి సోని యాడ్ చేసి కూడా మనకి ఇస్తారనమాట ఇలా సెంటెన్సెస్. సో అనేది ఇక్కడ కరెక్ట్ కాదు, వెన్ అనేది కరెక్ట్. సో మై సన్ హ్యాడ్ హార్డ్లీ ఈటెన్ ద ఫుడ్ వెన్ హీ వెంట్ టు ప్లే అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అలాగే స్కేర్స్లీ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద రూమ్ ఎవ్రీ వన్ స్టూడ్ అప్. ఒకవేళ ఇక్కడ మనకి వెన్ అనేది మిస్ చేసి ఇస్తారన్నమాట, అప్పుడు కూడా మనం వెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే యాడ్ చేస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. అంటే ఏ సెంటెన్స్ అయితే యాడ్ చేసి ఉంటుందో అది సెంటెన్స్ కరెక్ట్ సెంటెన్స్గా మనం ఐడెంటిఫై చేయగలగాలి. స్కేర్స్లీ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద రూమ్
వెన్ ఎవ్రీవన్ స్టూడ్ అప్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకే ఇంతటితో సెషన్ అయిపోయింది. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే, ఈ ఛానల్ నుంచి ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ యూజ్ఫుల్ వీడియోస్. మాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ కీప్ యువర్ సపోర్ట్.